మహిళల స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సంఘం సభ్యులు బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల మేర రుణమాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇచ్చేందుకు మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళలను మోసగించే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు అబద్ధాలు చెప్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షల మేర వడ్డీ లేని రుణాలు ఇస్తుందని, కానీ అబద్ధాలు చెప్పి మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రతి చిన్న పనికి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం మహిళలకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నిజంగా మహిళల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక పథకాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరను 50 పెంచి గుదిబండను మోపిందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుంటే ఇక్కడ పెంచడమేంటని నిలదీశారు.